అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు, నా తోటి బీసీ జనసభ నాయకులు రాజారాం గారికి, మిగతా మిత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. గత కొన్ని రోజులుగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నదో ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూనే ఉన్నాం. విద్యార్థులు పరీక్షల కోసం ప్రిపేర్ కావాల్సిన సమయంలో రోడ్ల మీదకి వచ్చి భావోద్వేగానికి గురై అర్థనాదాలు పడుతుంటే కనీసం కనికరం లేకుండా రెచ్చగొట్టే పద్ధతుల్లో ఏ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారో చూస్తూనే ఉన్నాం. ఒకవైపు ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని మా మోతిలాల్ నాయకు దీక్ష కూర్చుంటే 9వ రోజు తన ప్రాణం పోయినా పర్వాలేదన్నట్టుగా గాలికి వదిలేసిన పరిస్థితి, ఆ అంశాన్ని కూడా తెలంగాణ సమాజం చూస్తుంది. నిన్న జడ్సన్ గారు కావచ్చు, అశోక్ గారు కావచ్చు, ఆ దీక్షకు కొనసాగింపుగా నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఇంకోవైపు ఆమరణ నిరాదీక్ష వారి ఇళ్లలో పెట్టుకున్న పరిస్థితి. పోలీసులు ఎంతసేపటికి ఈ దీక్షలు చేసే వ్యక్తుల దగ్గరికి ఎవరిని పోనీయకుండా చుట్టూ 200-300 మంది పోలీసులను చుట్టుపెట్టి ఎవరిని రానియకుండా చేయగలిగి ఆ ఉద్యమంకు మద్దతు లేదనే పద్ధతుల్లో నిర్వీర్యం చేయాలని చూస్తున్నది. కానీ నిరుద్యోగ సమాజం, నిరుద్యోగ యువత, వారి కుటుంబ సభ్యులు మాత్రం చాలా స్పష్టంగా కనబెడతా ఉన్నారు. ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇందాక మా సోదరులు చెప్పినట్టు అశోక్ నగర్ చౌరస్తాలకు వచ్చి ఛాయ్ పే చర్చ అని రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఏదైతే కల్లబొల్లి మాటలు, డొల్ల మాటలు చెప్పిండో అదే మాట సోమాజిలో ప్రెస్ క్లబ్లో ఆనాటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ యువతను ఆదుకుంటాం, 2 లక్షల మెగా ఉద్యోగాలు తీస్తామని చెప్పేసి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు తీస్తామని మాటలు చెప్పి రెచ్చగొట్టి, మీరందరూ గ్రామాలలోకి వెళ్ళండి, మీరు ఎంత చదివినా కేసీఆర్ ఉద్యోగాలు ఇయ్యరు, మీరు వెళ్ళండి, ప్రభుత్వం మనకు వస్తుంది, రాగానే సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు తీస్తా అని చెప్పేసి మాట చెప్పి, రాహుల్ గాంధీతో ఆ మాట చెప్పించి, ప్రియాంక గాంధీతో ఆ మాట చెప్పించి, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టించి, తద్వారా యువతను మొత్తాన్ని యాంటీ బీఆర్ఎస్గా చేసి అందలం ఎక్కిన రేవంత్ రెడ్డి, వారి ప్రభుత్వం, మంత్రులు చేస్తున్నది ఏంది? ఏమడుగుతున్నారు? నువ్వు చెప్తా అన్నది, నువ్వు ఇస్తా అన్నది 2 లక్షల ఉద్యోగాల్లో మొత్తం 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఇవ్వమని అడగట్లేదు. వాళ్ళు చాలా క్లియర్గా పెంచినవు, కాదనట్లే, ఒప్పుకుంటున్నారు కూడా. ఒకవైపు గ్రూప్ 1 ఉద్యోగాలు కొంత పెంచినావు, ఏదో పెంచినానే మార్క్ కొట్టుకోవడం కోసం. డిఎస్సి ఉద్యోగాలు కొంచెం పెంచినావు, అది కూడా డిఎస్సి పెంచినట్టుగా మార్క్ కొట్టుకోవడం కోసం చేసి ఉండొచ్చు. కానీ నువ్వు 25,000 మెగా డిఎస్సి పెడతా అన్నవే, ఎందుకు 25,000 ఉద్యోగాల డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు? ఎందుకు గ్రూప్ 2ను 2,000 ఉద్యోగాలకు పెంచుతా అని చెప్పి మాట ఇచ్చినావు కదా, అది 2,000 ఉద్యోగాలను ఎందుకు పెంచి నోటిఫికేషన్ ఇవ్వలేదు? ఎందుకు గ్రూప్ 3 ఉద్యోగాలను 3,000 ఉద్యోగాలకు పెంచుతా అని చెప్పినా ఉన్నావు కదా, ఎందుకు 3,000 ఉద్యోగాలు పెంచట్లేదు? జియో నెంబర్ 46 బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తా అని మాట ఇచ్చినావు కదా, ఎందుకు వాళ్ళకి న్యాయం చేస్తా అని ఇలా తోక ముడుస్తున్నావు? గురుకుల ఉద్యోగాల్లో అవకాశాలు ఇస్తా అన్నావు కదా, ఇటుపోయిన ఇవన్నీ మాటలని డిమాండ్ అడుగుతున్నారు. మొత్తం తిప్పి కొడితే 30 నుంచి 35,000 ఉద్యోగాలు మాత్రమే వాళ్ళు అడుగుతూ ఉన్నారు. నువ్వు అన్నది 2 లక్షల ఉద్యోగాలు, మోసం చేసింది యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని. కానీ నేను ఈ సందర్భంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరికీ కూడా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అయ్యా మీ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం పేరు మీద మోసం చేస్తుంది ఒక యువకులనే కాదు, మీ రాహుల్ గాంధీని మోసం చేసినట్టే, మీ ప్రియాంక గాంధీని మోసం చేసినట్టే, మీ సోనియా గాంధీని మోసం చేసినట్టే. ఎందుకంటే వారికి కూడా వాళ్ళతోటి యువతకు ఏం చేస్తానో చెప్పించినాడు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టించాడు, దాన్ని మురికాలలో వదిలేస్తున్నాడు. అంటే
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిన రాహుల్ గాంధీని మోసం చేస్తున్నాడు. ఇంకో ఈ పాయింట్ని పట్టుకొని మీరు నిలదీయండి, లేకపోతే మీరు కూడా ఈ యువతకు మోసం చేసిన వాళ్ళుగా అవుతారు. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇవాళ 30 లక్షల మంది యువతకు ఇంత గగ్గోలు పెడుతుంటే, ఇంత పరీక్ష ఉంచుకొని రోడ్ల మీదకి వస్తుంటే, ఇంత గట్టిగా అడుగుతుంటే, మీకోసం బస్సు యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి ఊరూరు తిరిగినటువంటి అదే నిరుద్యోగులు, 10-12 సంవత్సరాల నుంచి ఆశలు పెట్టుకున్న అదే నిరుద్యోగులు ఇవాళ ఎందుకు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. నేను ఈ సందర్భంగా ఒకటి గుర్తే తెలుసుకున్నాను రేవంత్ రెడ్డి గారిని. మరి వీళ్ళందరూ 30 లక్షల మంది నిరుద్యోగులు పడుతున్నటువంటి బాధలు మీ చెవికి ఎక్కట్లేదా? మీ మెదడుకి రావట్లేదా? మరి ఎందుకు మీరు అడగట్లేదు? నువ్వు ఎన్నడో ఒకరోజు ముఖ్యమంత్రి అయిన కొత్తలో హాస్పిటల్లో ఎక్కడ పోతుంటే ఒక చెల్లెమ్మ అన్న రేవంత్ అన్న అనగానే వెంటనే వెనుదిరిగి ఆ దరఖాస్తు ఏదో ఇస్తే తీసుకొని ఆ విషయాన్ని పదే పదే ప్రతి మీటింగ్లో ఒక మాట చెప్పినావు, గుర్తుందా? ఏమని చెప్పినావు? గతంలో అట్లా ఉండేనా? దొరలపాలన నుండే ఎవరన్నా కలిసారా? ముఖ్యమంత్రి అనేటోడు ఎవరన్నా కలిసిండా? నేను రేవంత్ అన్నా అంటే పలుకుతున్నా కదా, ఇంకేం కావాలి మీకు అని చెప్పేసి ప్రశ్నించావు కదా, అన్నావు కదా. ఇవాళ 30 లక్షల మంది నిరుద్యోగులు రేవంత్ అన్నా అని మొత్తుకుంటుంటే ఎందుకు నువ్వు పెడిచెవిన పెడుతున్నావు? నీ బల్మూరి వెంకటు నీ రియాజులు చెప్పిన మాటను ఎందుకు నువ్వు వింటున్నావు? నువ్వు గతంలో ఉన్న రేవంత్ ఇప్పుడున్న రేవంత్కు ఎందుకు పోలీసులను ముందు పెట్టి ఈ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నావు? దాంతో నువ్వు సాధించింది ఏది? ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే బాల్ను కిందికేస్తే ఎంత పైకి లేస్తుందో మీకు తెలియదా? మీరు చూసిన వాళ్ళే కదా. ముఖ్యమంత్రి కాగానే చుట్టూ ఒక వ్యవస్థను చేర్చుకొని పోలీస్ వ్యవస్థ ద్వారానే మొత్తం ఉద్యమాన్ని అణచివేయొచ్చు అని చూస్తున్నావు. రేవంత్ రెడ్డి గారి పద్ధతి కాదు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. రాజకీయాలు చేయడానికి రాజకీయ ఎన్నికలు ఏం లేవు. దయచేసి యువతను రాజకీయానికి లింకు పెట్టకండి. ఇప్పటికైనా మీరు ఈ సమస్యలు పరిష్కరిస్తే రాజకీయాలు చేసేటోళ్ళకు కూడా ఆయుధం లేకుండా పోతుంది కదా. నువ్వు ఇస్తానది ఇచ్చేయచ్చు కదా, రాజకీయాలు లేకుండా చూసుకోవచ్చు కదా. ఎందుకు రోడ్ల మీదకి తెస్తున్నావు? ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే నిన్న నిరుద్యోగుల జేఏసీ తరఫున టీజీపీఎస్సీ ముట్టడి కార్యక్రమం జూలై 5వ తారీఖు నాడు తీసుకున్నారు. మమ్మల్ని అడిగినారు, అన్నా మీరు మద్దతు ఇవ్వాలి, ఇప్పటివరకు మాకు అండగా ఉన్నారు, అదే పద్ధతిలో మాకు కొనసాగించాలని అన్నారు. ఖచ్చితంగా ఉంటాం. 5వ తారీఖు నాడు సేవలాల్ సేనగా గిరిజన రిజర్వేషన్ సాధన సమితి నాయకత్వాన్ని నిరుద్యోగులందరినీ పెద్ద ఎత్తున సమీకరిస్తాం. ఆ కార్యక్రమాన్ని మద్దతు ఇస్తున్నాం. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి పార్టీ నాయకులకు అధిష్టానానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సిపిఐ సిపిఎం పార్టీ నాయకులను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. బీఎస్పీ డిఎస్పీ పార్టీ లాంటిలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న మోసం, నిరుద్యోగ యువతకు చేస్తున్నటువంటి మోసానికి విద్యార్థులు బలవుతున్నటువంటి పరిస్థితుల్లో, వాళ్ళ భావోద్యోగాన్ని కూడా గుర్తించని పరిస్థితుల్లో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది. ఖచ్చితంగా టీజీపీఎస్సీ ముట్టడి, టీఎస్పీఎస్సీ ముట్టడి 5వ తారీఖు నాడు ఉన్నది. మీరు ఖచ్చితంగా మీరు స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాల్సిందిగా మీకు వారి తరఫున నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళని అట్లా వదిలేయద్దు. ప్రతిపక్షంగా మీ బాధ్యత కూడా ఉన్నది. అధికార పార్టీ మోసం చేస్తున్న మోసాన్ని ఎండగట్టండి. ప్రజాక్షేత్రంలో యువత మొత్తం నడుపు బిగిస్తున్నారు, పిడికిలు బిగిస్తున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలుగా మీ బాధ్యత ఉన్నది. నేటికి నాకు అర్థం కాని ఇంకొక విషయం, కమ్యూనిస్టు పార్టీలు ఎవరి పక్షాన ఉంటున్నారు? ఏ ప్రయోజనం కోసం, ఏ స్వప్రయోజనం కోసం, ఏ లాభం కోసం మీరు ఎవరి పక్షాన ఉంటున్నారు? ఒకవైపు ఇంత తీవ్రమైనటువంటి ఉద్యమం నడుస్తుంటే ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీలు ఉద్యమాలకు కేంద్రం అని చెప్తున్న కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు ఇప్పటికీ నోరు మీద పెట్టలేదని ఈ సందర్భంగా నేను వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు దయచేసి ఏది ఏమైనా మీరందరూ కూడా 5వ తారీఖు నాడు జరగబోయే ప్రోగ్రాంను, కార్యక్రమాన్ని ఖచ్చితంగా మద్దతు ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విద్యార్థి సంఘాన్ని, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు అన్ని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారిని, బీసీ సంఘం ఆర్ కృష్ణ గారిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు. ధన్యవాదాలు.